యేసు చేర్చు ఇప్పుడే నా సమస్తము, నా సమస్తము, నా నా సమస్తము, నా సమస్తము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడిగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 4 నుండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనడు. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు వెంబట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడాడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడనని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడునండ్రి. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకున్నది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదాము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవము నేనే. నాయందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు,
అతన్ని ఎక్కడ ఉంచితిని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించినో చూడని చెప్పుకునిరి. వారిలో కొందరు 39 వచ్చును. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిద్దినని. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టనబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండును. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరి వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదుల్లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గురించి వారితో చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, రాసింది నీవే కనుక దానికి అర్థం చెప్పవలసింది కూడా నీవే నాయన. ఇక్కడ నేను కేవలం నిలబడ్డ మాత్రమే చేయగలను, కానీ నీవే రంగం మీదకి వచ్చి మాట్లాడవలసి ఉన్నది తండ్రి. కనుక ముందుగా నా దోషములను అపరాధములను మన్నించమని వేడుకుంటున్నాను. అయ్యా, సహాయం చేయండి. మీ బిడ్డలను ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా మీ బిడ్డలను ఆయన వాక్యంతో నింపమని, అయా ప్రత్యక్షతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరు బోధించే ప్రతి మాట అది నేరుగా మా హృదయాలను తాకున్నట్లుగా, అది వ్యర్థంగా పోకుండా ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకున్నామని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి తమ్ముడు ఎలీషా వచ్చాడు చాలా రోజుల తర్వాత. దేవుడు తమ్ముడు దీవించిన గాక. మరి అలాగే కంటిన్యూ చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సరే, మంచిది. మరి ఆ బుధవారం మనం పోయిన బుధవారం మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా ఎవరికైనా? భార్యాభర్తల బంధం. ఓకే, రైట్. సో అంతకుముందు బుధవారం వెరీ గుడ్, వెరీ గుడ్. యోసేపు గురించి కాదు, లాజరు యొక్క మరణం వెనుకున్న దేవుని ఉద్దేశం. ఆమేన్. సో లాజరు మరణించాడు. మరణించినప్పుడు యేసుక్రీస్తు ఆ మాట ఆయన రోగి అయినప్పుడు విన్నాడు, కానీ ఆయన వెంటనే వెళ్ళలేదు. ఆయన అన్నాడు, ఇది మీ నిమిత్తం, మీరు నమ్మునట్లుగా నేను అక్కడ లేనందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, లాజరు రోగిగా ఉండటం, అక్కడ నేను లేకపోవటం నాకు సంతోషం అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? అంటే లాజరు రోగి అయితే, లాజరు యేసుక్రీస్తు స్నేహితుడైతే, లాజరు వచ్చిన రోగాన్ని బట్టి యేసుక్రీస్తు ఎందుకు సంతోషిస్తున్నాడు అని అంటే, ఆ రోగం ఎందుకోసం వచ్చింది అని అంటే ఆయన అన్నాడు, మరణం కోసం కాదు, ఇది దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు. అలాగే ఈ రోగం అనేది వచ్చినందువల్ల మీ యొక్క విశ్వాసం అనేది ఇంకా లోతుగా వెళుతా ఉంది. మీరు విశ్వసించినట్లు నేను అక్కడ లేనందుకు నేను సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే రోగిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఉండే, రోగం మారిపోయాడు. కానీ ఆ రోగము మరణాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, ఆ చనిపోయినటువంటి లాజరుని సమాధిలో పెట్టి 4 రోజులైన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత మరి లాజరుని తిరిగి ఆయన లేపాడు. కాబట్టి ఇప్పుడు శిష్యులకి విశ్వాసం అనేది స్థిరపడతా ఉంది. అంతకు మునిపే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మినట్లుగా బైబిల్లో రాయబడింది.
కానీ ఇంకా యేసు అంటాడు, మీరు నమ్మునట్లు అంటున్నాడు. ఎందుకు ఈ కార్యం జరుగుతూ ఉంది? ఎందుకు లాజరు చనిపోయే పరిస్థితికి వచ్చాడు? ఎందుకు లాజరు రోగి అయ్యాడు? ఆ తర్వాత చనిపోయాడు, సమాధిలో కూడా పెట్టబడ్డాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నమ్మునట్లు అంటున్నాడు ఆయన. ఈ కార్యాలన్నీ ఎందుకు జరిగాయి అంటే, మీరు నమ్మడం కోసం జరిగినాయి అంటున్నాడు ఆయన. అంటే ఏంటి వాళ్ళ నమ్మిక? ఇంకా ఏం నమ్మాలి? యేసుక్రీస్తు దేవుడు నమ్ముతా ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు కుమారుడిని నమ్ముతా ఉన్నారు, యేసుక్రీస్తు అద్భుతాలు చేయగలని నమ్ముతా ఉన్నారు, యేసుక్రీస్తు ఒక రొట్టెని తీసుకొని లేదంటే 5 రొట్టెలు తీసుకొని 5,000 మందికి పంచగలని కూడా వాళ్ళు నమ్ముతా ఉన్నారు. అయినా సరే ఇంకా ఏమి నమ్మాలి? ఇంకా వాళ్ళ విశ్వాసం లోతుగా ఎందుకు వెళ్ళాలి అని అంటే, మనం అంతకుముందు బుధవారం చూసాం. అదేంటంటే, కేవలం అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు యేసుక్రీస్తు, కేవలం బ్రతికున్నప్పుడు మాత్రమే అద్భుతాలు చేసేవాడు కాదు, లేదు చనిపోయిన వాళ్ళని మాత్రమే లేపేవాడు కాదు యేసుక్రీస్తు. చనిపోయి నీ శరీరం కుళ్ళిపోయిన తర్వాత కూడా, అది భూమిలో కలిసిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని ప్రాణంతో సహా లేపగలిగిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించాలి అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వెంటనే లాజరు దగ్గరికి వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత పాతిపెట్టబడి 4 రోజులు అయిన తర్వాత యేసుక్రీస్తు లాజరు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, ఇంకా ఎందుకు లాజరుకి రోగం వచ్చింది అని అంటే, దేవుని నామం మహింపరచబడడానికి. ఆమేన్. సో లాజరు యొక్క రోగం అక్కడ లాజరు చేసినటువంటి తప్పు వల్ల కాదు, లాజరు చేసినటువంటి పాపం వల్ల కాదు, కానీ అది దేవుని యొక్క మహిమార్థమే వచ్చింది. ఆమేన్. అలాగే మనం చదువుకున్నాం, యూదులందరూ కూడా వచ్చారంట. చూడండి, బైబిల్లో ఏదైనా సరే ఒక మాట రాయబడిందంటే దానికి అర్థం ఉంటుంది. ఊరికనే ఏ దేవుడు రాయడు. అక్కడ ఏం రాయబడిందంటే, బేతనియా అనే గ్రామం, మీరు పైకి చదివితే మనం చదివాం, బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. అంటే కోసెడు అని అంటే అది యాక్చువల్ ఇంగ్లీష్ లో 1.5 మైల్ ఎంత ఉంది. సో ఎన్నో వచ్చినది? ఎన్నో వచ్చిన తనున్న చోటున్నా? ఆ రోజున ఎన్నో వచ్చిన చూడండి, కోసెడు దూరం తెలుగులో 18 వచ్చిన 15 ఫర్లాంగ్స్, 15 కోసుల 15 ఫర్లాంగుల దూరము అని ఫుట్ నోట్లో ఏమన్నా ఎంత అని దాదాపు 2 మైళ్ళ దూరం. మైల్ అంటే 1.5 కిలోమీటర్లు. ఓకే, సో 2 మైళ్ళు అంటే దాదాపు 3 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి కారపూడ దూరం. సో ఎందుకు ఆ మాట రాయబడింది అంటే, లాజరు మరణించినప్పుడు కొన్ని ఉద్దేశాలు నెరవేరాలి. కొన్ని కారణాలతో లాజరు మరణించాడు. ఒకే కారణం కాదు, కేవలం యేసు ప్రభు శిష్యుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడం మాత్రమే ఆ ఒక్క ఉద్దేశమే కాదు. లాజరు యొక్క మరణం వెనక అనేక ఉద్దేశాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది దేవుడికి. అదేంటంటే, మొదటిది దేవుని యొక్క మహిమార్థం జరిగింది. అలాగే శిష్యులకి విశ్వాసం రావడానికి జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి యూదులకు కూడా ఆయన పట్ల విశ్వాసం రావాలి. ఆమె ఇంకోటి, ఆ యూదులు ఎవరు? యేసుక్రీస్తుని ప్రేమించే యూదుల కాదు, యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టి చంపాలని చూసే యూదులు. ఆమె సో వాళ్ళకి కూడా యేసుక్రీస్తు తన మహిమను చూపించాలనుకుంటున్నాడు. ఆమె సో అందుకోసమే అది అంత దగ్గర కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులు ఎవరైతే యేసుక్రీస్తుని విమర్శిస్తా ఉన్నారో, యేసుక్రీస్తుని ద్వేషిస్తా ఉన్నారో, యేసుక్రీస్తుని చంపాలని చూస్తా ఉన్నారో, వాళ్ళు వచ్చే రాగలిగే
దూరంలోనే ఉన్నటువంటి బేతనీలో ఉన్నటువంటి తన శిష్యుడి, తన స్నేహితుడికి ఆ రోగం వచ్చేలా దేవుడు చేశాడు. అదే దూరమైన కొంతమంది రారు. కాబట్టి ఆ యెరూషలేము పట్టణంలోనే యూదులు, యేసు ప్రభుని ద్వేషించేటువంటి యూదులు ఉన్నారు. వాళ్ళు అక్కడికి రావాలి, అర్థమైందా? వాళ్ళు అక్కడికి రావాలి. కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. సో తన ఫ్రెండ్ అయినటువంటి లాజర్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ రోగం వచ్చింది ఆయనకి, చనిపోయాడు. కాబట్టి ఆ శిష్యులు కూడా అక్కడికి వచ్చినట్టుగా మనకి కనబడతా ఉంది. అయితే ఈరోజు నేను దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానంటే మార్త మరియల మీద. ఆమె వీళ్ళిద్దరి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, వీళ్ళిద్దరు ఏ విధంగా అంతకుముందు అన్ని బాగున్నప్పుడు, యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తుతో వాళ్ళు స్నేహం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, అలాగే రోగం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అన్నది మనం చూడాలి. ఎందుకంటే అక్కడ మనం నేర్చుకున్న ఒక పాఠం ఉంది. ఆమె సో మీరు చూసినట్లయితే మార్త మరియ ఇద్దరు సహోదరి. ఓకే, సో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మార్త మరియ యేసుక్రీస్తు ఒకసారి బోధ చేస్తా ఉన్నప్పుడు, లేదంటే యేసుక్రీస్తు ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు వింటూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నది ఎవరు అంటే మరియ. ఆమె అదే సమయంలో మాస్టర్ గారు వచ్చాడు, మాస్టర్ గారు తినడానికి ఏమైనా చేయాలి, కూటం జరుగుతూ ఉంది, సో కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ప్రిపేర్ చేయాలి అని ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి హడావుడి, ఆ ఏర్పాట్లు చూసుకునేటువంటి ఆలోచన మార్త కలిగి ఉన్నది. అయితే మనకు జనరల్గా ఏమనిపిస్తారంటే యేసుప్రభు అన్నాడు, నీకంటే కూడా ఆమె మేలేంది ఎంచుకున్నది అని యేసుప్రభు మాట్లాడేట్టుగా మనం చూస్తాం. అయితే సంగమా ఈరోజు కొంచెం మనం మార్త యొక్క విషయంలో ఆమె చేస్తున్న కార్యం ఎలాంటిది, ఆమె చేస్తున్నటువంటి పని ఏ ఉద్దేశం చేస్తా ఉంది అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రవక్త దాని నుంచి ఏం మాట్లాడాలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూడటానికి మార్త దేవుని యొక్క వాక్యం కంటే కూడా మిగిలిన విషయాల పట్ల ఆసక్తి కలిగినట్లుగా కనబడతా ఉంది. అలాగే మేరీ మిగిలిన విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి కేవలం దేవుడి యొక్క వాక్యం పట్ల మాత్రమే ఆసక్తి కలిగినట్లుగా ఆమెకి కనబడతా ఉంది. మార్త కంటే కూడా మరీకి ఎక్కువ విశ్వాసం ఉన్నట్లుగా కనబడతా ఉంది. దేవుడి యొక్క కార్యాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగినట్లుగా మనకు కనబడతా ఉంది. కానీ ఎప్పుడైతే మరణం సంభవించిందో, సహోదరుడు చనిపోయాడో, చనిపోయినప్పుడు యేసుక్రీస్తు రాకుండా ఉండటం వాళ్ళు చూశారో, చూసిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అన్నది ఈరోజు మనం గమనిద్దాం. చూడండి, యేసుక్రీస్తు లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాడు. ఆయన వస్తున్నాడు అన్నటువంటి విషయం వీళ్ళకి తెలిసింది. ఒకరికే తెలిసిందా, ఇద్దరికీ తెలిసిందా అని అంటే చూడండి ఒకసారి. ఎన్నో అధ్యాయం 20 వచ్చిన 20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండేది. కానీ అన్నమాట రాయబడిందంటే ఆమె కూడా తెలుసు, మార్తకి తెలిసింది, మరియకి తెలిసింది. కానీ మార్త యేసుక్రీస్తుని కలుసుకోవడానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది, కానీ మరియ మాత్రం ఇంట్లోనే ఉంది. అంటే మరియ స్టిల్ అయిపోయింది. మరియ అప్పటివరకు విశ్వాసంగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ చనిపోయిన తర్వాత ఆమె యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోలేదా? కానీ మార్త అయితే యేసుక్రీస్తుని వెంబడించడానికి, యేసుక్రీస్తు ఎదుర్కోవడానికి వెళ్ళింది. అంటే మార్త నిజానికి విశ్వాసం కలిగి ఉన్నది.
మార్తకి విశ్వాసం లేదనడానికి లేదు. మార్తప్పుడు పనులు చేస్తా ఉండేది. యేసుక్రీస్తు వాక్యం చెబుతా ఉంటే మార్త పనులు చేస్తా ఉండేది. ఎప్పుడు కూడా పనిపించే వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే అవసరం వచ్చిందో, ఎప్పుడైతే సమయం వచ్చిందో, ఇప్పుడు ఆమె విశ్వాసం బయటకు వచ్చింది. సో కాబట్టి ఆమె యేసుక్రీస్తు వస్తున్నాడని ఎప్పుడైతే వినదో, రోగిగా ఉన్నప్పుడు రాలేదు యేసుక్రీస్తు, చనిపోయినప్పుడు రాలేదు యేసుక్రీస్తు, సమాధి కార్యక్రమానికి కూడా యేసుక్రీస్తు రాలా. నిజానికి ఇంకొకళ్ళైతే నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఆ పాస్టర్ కదా, నీకోసం మా యొక్క తల్లి సంఘాన్ని విడిచిపెట్టాం కదా, నీకోసం నేను త్యాగం చేశాం, నీ సహవాసం అవుతున్నావని, నీ చర్చకు వస్తున్నావని, నీ బోధలు వింటున్నావని మా వాళ్ళందరూ కూడా మమ్మల్ని విలేసినంత పనిచేశారు, మాతో మాట్లాడేవాళ్ళు కాదు, ఎన్నో అవమానాలు భరించాం నీకోసం. అలాంటి త్యాగంతో మేము ఉంటే నీ స్నేహితుడు లాగా చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు రావాలి కదా అని నిలదీసేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు అడగచ్చు, కానీ మార్త ఆ విధంగా అడగలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి తెలిసిందో వెంటనే ఆయన ఎదుర్కోవడానికి ఆమె వెళ్ళింది. సో వెళ్ళి ఆమె ఏమంటుందంటే, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేడలా ఆ సహోదరుడు చావకున్నారు. ఆమె విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు రాలేదని చెప్పి ఆయన్ని నిష్ఠూరం అనడానికి బదులుగా ఆమె ఇంకా విశ్వాసంతో మాట్లాడుతూ ఉంది. అనగా యేసుక్రీస్తు రాకపోయినప్పటికీ మార్త యొక్క విశ్వాసం యేసుక్రీస్తు మీద సన్నగిల్లలేదు. యేసుక్రీస్తు మీద మార్త ఎప్పుడు కూడా ఎలాంటి ద్వేషం పెట్టుకోలేదు. ఇప్పటికీ కూడా ఆమె విశ్వాసాన్ని కలిగి ఉన్నది. కానీ ఒకప్పుడు అంతకుముందు చూసేట్టు మనకి ఎలా అనిపిస్తుందంటే, ఈమెకి యేసుక్రీస్తు మాట్లాడే పెద్దగా ఆసక్తి లేనట్టుగా, పై పనులు చూసుకోవడానికి ఆమె ఎక్కువ ప్రాధాన్యత కనబడుతుంది. కానీ సరిగ్గా అవసరమైనప్పుడు మార్తలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేది బయటకు వస్తా ఉంది. సంగమా ఇటు గమనించండి, ప్రవక్త కొన్ని విషయాలు చెప్తున్నాడు మార్త గురించి. నేను చదివిపిస్తాను. ఈ గొప్ప సేవకుడు మోషే అనే వర్తమానం 48వ పారాలో అంటున్నాడు, మార్త మరియు మరియా అనే పేరు గల మరి ఇద్దరు స్త్రీలు వారు ఆయనను ప్రేమించారు. ఆయన వారి ఇంటి నుండి వెళ్ళిపోయి ఉన్నాడు. వారి సోదరుడు చనిపోయి సమాధిలో కుళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఆ బండ నగరంలోకి వస్తున్నట్లు వారు విన్నారు. అలా యేసుక్రీస్తు మార్త ఆయన కోసం మంచి విందులు వండడంలో చాలా నిమగ్నమై ఉండేది. ఒకప్పుడు మంచి విందులు చేస్తా ఉండే యేసుక్రీస్తు వచ్చినప్పుడు. బహుశా ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ ఆమె హృదయంలో ఆయనను నమ్మింది. ఆమె సో పైపోయినటువంటి అంటే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి భౌతిక సంబంధమైన విషయాల గురించి, ఆహారం గురించి, నేల గురించి, విశ్రాంతి గురించి, ఆయనకి ఏ విధంగా విశ్రాంతి ఇవ్వాలి, ఎక్కడ విశ్రాంతి ఇవ్వాలి, ఆ బెడ్ సర్దడం కావచ్చు, రూమ్ సిద్ధపరచడం కావచ్చు, భోజనం సిద్ధపరచడం కావచ్చు, వీటి విషయాల గురించి ఆమె ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడింది. కానీ ఆమె హృదయంలో ఆయన నమ్మింది. అంటే మార్తలో కూడా విశ్వాసం ఉందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమె ఎందుకంటే ఆ సమయంలో ఆమె ఎటువంటిదో నిరూపించుకుంది. ఎప్పుడు చనిపోయిన తర్వాత సహోదరుడిని పాతిపెట్టిన తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె లోపల విశ్వాసం ఉందని ఆమె ఆ కార్యాన్ని బట్టి నిరూపించుకుంది. ఆమె పరుగులు బయటకు వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఆ బండతో మాట్లాడింది. ఆ బండ ప్రతిగా నిత్యత్వంలో నుండి మాట్లాడి సమాధిలో ఉన్న చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపింది. అలాగే పునరుద్ధానం అనేటువంటి వర్తమానం 71వ పేర. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభించాయి. చిన్న మార్త ఆమె కొంచెం ఆలస్యంగా ఉండేది, మరియు లోకపరమైన పనుల్లో అంటే ఆహారం వండడం మరియు భోజన పనులను సిద్ధపరచడం నిమగ్నమై ఉండేది. కానీ మీకు తెలుసా, ఇప్పుడు నాకు ఆమె అంటే ఇష్టం, మార్త అంటే నాకు ఇష్టం. యేసు వచ్చాడని వినగానే
ఆమె ఆయన చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అలాగే ఇప్పుడు ఆమె వారి పక్క నుండి వెళ్ళలేదని చూస్తున్నాను. మరియు అంటే కొంతమంది జనాలకు పక్కగా ఉండి వెళ్తున్నాడు, యేసుక్రీస్తుని కలుసుకోవడానికి పరిగెత్తుతుంది. అప్పుడు ఆ పక్క నుండి జనాలు అనుకుంటున్నారంట, ఆ పరిశుద్ధ భక్తులు వచ్చాడని చెబుతున్నారు. ఆహాహా, లాజరు చనిపోయినప్పుడు ఆయన ఇక్కడ లేడు కదా, కాబట్టి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన ఇప్పుడు దొంగచాటుగా పట్టణానికి తిరిగి రావడం మనం చూస్తున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ యూదులు అదేగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పక్క నుంచి ఆమె పరిగెత్తుకుంటా యేసుక్రీస్తు ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నారు. ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా, ఆమె వారిని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే దాటి వెళ్ళిపోయింది. ఆమె సో కాబట్టి ఆమెకి పైపైన పనులు చేస్తున్నప్పటికీ ఆమెలో విశ్వాసం ఉందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. సరైన సమయంలో ఆమె దాన్ని బయటకు తీసుకుని వస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అలాగే బండ నుండి ఊరడి నీరు అనే వర్తమానం 118వ పేరాలో ప్రవక్త అన్నాడు, మార్త సేవకులకు భోజనం పెట్టే విషయంలో కొంత ఆలస్యంగా ఉండేది. అంటే ఆ భోజనం పెట్టే క్రమంలో ఆమె మీటింగ్ కి దానికి రావడం కొంత ఆలస్యం అయ్యేది. ఆమె సోదరి ఆమెను మందలించి ఆమె ఇది చేయాలని అది చేయాలని లేదా మరొకటి చేయాలని చెప్పింది. కానీ మీకు తెలిసిన మొదటి విషయము ఏమిటంటే ఆమె బహుశా కొంచెం అశ్రద్ధగా ఉండి ఉండవచ్చు, కానీ ఆమె మంచి విషయాలను వింటోంది. అంటే ఆమె ఇంట్లో పట్టుకెళ్ళి పనులు చేసుకున్నట్టుగా, వాక్యం అంటే కొంచెం అశ్రద్ధ చూపించినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆమె పని చేసుకుంటూనే వింటున్నాడు. ఆమె పని చేసుకుంటూనే మాటలు ఒక చెవి వేసి పని చేసుకుంటున్నారు ఆమె. కానీ మంచి విషయాలు వింటుంది. మరి అకస్మాత్తుగా ఒక రోజు ఆమె సోదరుడు చనిపోయి 4 రోజులు గడిచినప్పుడు ఆమె బయటకు వచ్చి ఆ బండతో మాట్లాడింది. ఆ బండ ఆమె సోదరుడికి ప్రాణాన్ని ఇచ్చింది. కాబట్టి మార్తకి విశ్వాసం ఉన్నది. పని చేసుకుంటూనే ఒక పక్క దేవుడి యొక్క మాటలను వింటా ఉంది ఆమె. అందుకోసమే ఆమెలో ఆ సమయానికి ఆ విశ్వాసం అనేది బయటికి కనపడిందని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుని ఆత్మచే నడిపింపబడుట అనే వర్తమానము 120వ పేరాలో చిన్న మార్త ఆమె ఒక విధమైనటువంటి ఆలస్యం చేసే చిన్న పిల్ల, మరియు ఆమె ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలనుకునేది. చూడండి, ఆమె ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే ఇంటిని శుభ్రంగా ఉంచాలి, ఆమె ప్రతిదీ శుభ్రం చేయాలి, ప్రతిదీ మచ్చలేనిగా కనిపించేలా చేయాలి. అయితే మరియు జీవము మాటలను వినేది. ఒక పక్క పని చేసుకుంటూనే దేవుని యొక్క యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినేది, జీవ మాటలను వినేది. కానీ మార్త కూడా వింటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఒకరోజు అది నిరూపించింది. హల్లెలూయా. ఒకరోజు ఆమె సోదరుడు చనిపోయి 4వ రోజు అయినప్పుడు దుర్వాసన వస్తూ ముక్కు కుళ్ళిపోయి చర్మపు పురుగులు అతని లోపలికి మరియు బయటికి ప్రాకుతూ సమాధిలో అతన్ని తినేస్తున్నప్పుడు యేసు వస్తున్నాడని ఆమె విన్నది. అది ఒక మంచి వార్త. యేసు వస్తున్నాడని ఆమె విని తాను యేసును సంప్రదించగలిగితే తన చింతలన్నీ తీరిపోతాయని ఆమె తెలుసు. అలాగే ఈ రోజు కూడా ఆ విధంగా భావించడం మంచిదని నేను అనుకుంటున్నాను. అలాగే కాబట్టి మార్త ఆ విధంగా బయట విషయాలు పట్టించుకున్నప్పటికీ ఒక పక్క దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ఆ రోజు వస్తున్నప్పుడు ఆమె విశ్వాసంతో పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క సహోదరుడు కోసం ఆమె అడిగింది ఆయన్ని. అలాగే సహోదరుడు ఆమె పొందుకోగలిగింది. ఆ యేసుక్రీస్తు రావడం విషయమే అక్కడ కావాల్సింది. ఆమె యేసుక్రీస్తు వస్తే చాలు పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. కాబట్టి సంగమా మార్త ఆ విధంగా మనకి పని మీద దేవుని వాక్యం కంటే కూడా పని మీద ఎక్కువ శ్రద్ధ కనబడుతుంది. కానీ ఆమె కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటుందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే మరి మరీ గురించి ప్రవక్త ఏం చెప్పాడు? ఈమె ఏ పని చేయట్లా, యేసుప్రభు దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. కేవలం వాక్యం వింటాడు, ఏ పని చేయట్లా. ఇప్పుడు ప్రవక్త గురించి ఏమంటున్నాడు? పట్టుదల ప్రవక్తమానంలో ప్రవక్త మార్త ఆమె గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాం. మార్త యేసుని ఆదరించడానికి తన ఇంటి మార్త ఆమె గురించి కొన్ని తర్వాత మాట్లాడుతాడు ఆయన. మార్త ఆమె గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. మార్త యేసుని ఆదరించడానికి
తన ఇంటిని శుభ్రం చేయడంలో చాలా ఆలస్యం చేసేది అని మనం ఎప్పుడు అనుకుంటాం. మరియా కొంచెం బద్ధకస్తురాలు. ఆమె కేవలం కూర్చొని వినేది. అదేనా? కేవలం కూర్చొని వినేది. యేసు సహజంగానే ఆమె మంచి విషయాలను వింటుందని చెప్పారు. అంటే మరియా మంచి విషయాలను వింటుందని చెప్పారు. కానీ ప్రవక్త ఆమె కొంచెం బద్ధకస్తురాలు. పని విషయం అసలు పెట్టుకోలేదు ఆమె. కాబట్టి ఆమె కొంచెం బద్ధకస్తురాలు, కేవలం కూర్చుని వినేది. యేసు సహజంగానే ఆమె మంచి విషయాలు వింటుందని చెప్పారు. కానీ మార్త తన వంతులు, అంటే ఆమె హృదయంలో ఏమున్నదో బయటపెట్టింది. యేసు దేవుడు కుమారుడని ఆమెకి తెలుసు. సో వీళ్ళిద్దరిని చూపిస్తున్నాడు ప్రవక్త. మార్త ఏమో పని చేసుకుంటా వాక్యం వింటా ఉంది, మరియేమో ఏ పని చేయకుండా వాక్యం ఉంటుంది. ప్రవక్త ఆమె కొంచెం బద్ధకస్తురాలు ఆమె. కానీ వీళ్ళిద్దరికీ కూడా విశ్వాసము ఉన్నది. సో కాబట్టి ప్రవక్త దీని బట్టి మనకి ఏమవుతుందంటే సంఘంలో ఇద్దరు అవసరమే. ఆమె పని చేసేవాళ్ళు కావాలి, వాక్యం కావాలా. ఆమె రెండు కూడా అవసరం. అప్పుడే మనకి సంఘంలో బ్యాలెన్స్ ఉంటుంది. అందరూ వాక్యం వాళ్ళకి పని చేసేవాళ్ళు లేకపోతే కష్టం. అందరూ పని చేసేవాళ్ళే వాక్యం వాళ్ళు ఎవరు లేకపోతే అది కూడా కష్టమే. కాబట్టి సంఘంలో ఇద్దరు ఉండాలా, మార్త ఉండాలి, మరి ఉండాలా. ఆమె మార్త కేవలం పని చూసుకుంటుంది అంటే కాదు, పని చేసుకుంటూ వాక్యాన్ని వింటా ఉంది. సో అదే అంటున్నప్పుడు కొంత వాక్యం తగ్గిపోవచ్చు, కొన్ని విషయాలకి అర్థం కాకపోవచ్చు, కానీ సరైనటువంటి విషయాలు, మంచి విషయాలు ఆమె పట్టుకుంటానే ఉంది. కాబట్టి సంగమా, మరియా మార్తలు దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఆమేన్. అలాగే మనం కూడా అవి రెండు కూడా చేయాలి. మనం ఒకప్పుడు మార్తలాగా ఉండాలి, ఒకప్పుడు మరియలాగా ఉండాలి. సో కాబట్టి నేను కేవలం ఏ పని చేయను, అసలేగా నేను ఇదే చేస్తానని చెప్పంటే కుదరదు. పని కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఒక అర్థం అవుతా ఉండేది. ఎప్పుడు పని చెబితే సార్ పని చెప్పగానే తాతయ్య దగ్గర పోయి బైబిల్ చదువుతూ ఉండేది. ఇంకేం పని చెప్పలేక ఒకరు చెప్పినా సరే తాతయ్య బైబిల్ చదువుకుంటే పని చెబుతామండి, మీరు పని చేయండి అనేవాడు. సో కాబట్టి మనకి రెండు ఉండాలి, పని చేసేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు, దేవునికి వాక్యాన్ని వినేవాళ్ళు ఉండాలని దేవునికి వాక్యం తెలియజేస్తాం. అయితే సంగమా, చివరిగా నేను చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు అని అంటే, యేసుక్రీస్తు 4వ దినాన వచ్చాడు. యేసుక్రీస్తు 4వ దినానే ఎందుకు వచ్చాడంటే, 4 అనేది విమోచనకి సాదృశ్యంగా ఉన్నది. ఆమె 4 అనేది భూమి యొక్క విడుదలకి సాదృశ్యంగా ఉన్నది. ఆమె. సో కాబట్టి యేసుక్రీస్తు 4వ దినాన్ని వచ్చి లాజరు యొక్క శరీరాన్ని విడిపించాడు, లాజరు యొక్క శరీరాన్ని లేపాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సింహాసనాన్ని 4 జీవులు మోస్తూ ఉన్నాయి. సో మొదటిది సింహం, రెండవది ఎద్దు, మూడవది మనిషి ముఖం, 4వది ఎగురుచున్న పక్షిరాజు అయినది. అలాగే చూడండి, 4వ జీవి అయినటువంటి ఎగురుచున్నటువంటి పక్షిరాజు యొక్క వర్తమానం క్రిందే పునరుత్థానం అనేది వస్తుంది. ఆమె సింహం యొక్క పరిచర్యలో పునరుత్థానం లేదు, ఎద్దు యొక్క పరిచర్యలో పునరుత్థానం లేదు. ఎద్దు ఏ విధంగా చనిపోతుందో, ఏ విధంగా బరువులు మోస్తుందో, ఆ రోజుల్లో క్రైస్తవులు ఆ విధంగానే శ్రమపడ్డారు, భారాన్ని మోసారు, ఆ విధంగా బలి పశువులుగా మారిపోయి చనిపోయారు. ఆమె. అలాగే మనిషి ముఖం, ఆ జీవి యొక్క కాలంలో కూడా పునరుత్థానం అనేది లేదు. మానవ జ్ఞానంతో దేవుడి యొక్క వాక్యం అనేది ప్రబలింది. మానవ జ్ఞానంతో ప్రపంచం అంతా కూడా దేవుడి యొక్క ఈ బైబిల్ అనేది ప్రింట్ చేయబడి ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. అది మనుషుని కాలమైనది, మనుషుని ముఖం యొక్క కాలమైనది. ఆ కాలంలో కూడా పునరుత్థానము లేదు. కానీ పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందంటే పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు కాలంలోనే జరుగుతుంది. అది 4వ జీవి అయినది. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే 4వ రోజు వచ్చాడో ఆ రోజు పునరుత్థానం జరిగింది.
అలాగే ప్రియ సంగమా, ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నామంటే 4వ జీవి అయినటువంటి ఎగురుచున్న పక్షుల కాలంలో ఉన్నాము. కాబట్టి ఈ ఎగురుచున్న పక్షుల వర్తమానమే పునరుత్థానం తీసుకుని వచ్చేది. కాబట్టి ఈరోజు నీకు పునరుత్థానం కావాలి, నీవు మొదటి పునరుత్థానంలో, పరిశుద్ధుల పునరుత్థానంలో నువ్వు ఉండాలి అంటే, మొదటి పునరుత్థానంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎగురుచున్న పక్షుల వర్తమానం కిందకు నువ్వు రావాలా. అప్పుడే మనం పునరుత్థానం చెందించేటువంటి విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. నువ్వు చనిపోయినా సరే, నిన్ను పాత పెట్టినా సరే, నిన్ను దేవుడు అలా తిరిగి పైకి లేపుతాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక చిన్న చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈరోజు మనకి అనిపించవచ్చు పునరుత్థానము చెందటం, శరీరం కుళ్ళిపోయిన తర్వాత, శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత, ఎముకలు కూడా ఏమీ లేకుండా చీకుపడిపోయిన తర్వాత ఏ విధంగా దేవుడు మన శరీరాన్ని పైకి లేపుతాడు? ఇది సాధ్యమేనా, ఇది జరుగుతుందా అని మనకు అనిపించవచ్చు. కానీ సంగమ ప్రభుత్వ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అసలు మనం చనిపోయి పాతిపెట్టబడి కుళ్ళిపోయిన తర్వాత లేవటం నీకు అర్థం కావాలి అంటే ఆ పునరుత్థానం జరుగుతుందా జరగదా అని నీకు అర్థం కావాలంటే అసలు ఈ భూమి మీదకి ఎలా వచ్చావో ఒకసారి అర్థం చేసుకోరాడు. అలాగే సో నీ యొక్క తల్లి గర్భంలోకి నువ్వు ఎలా పడ్డావు, నువ్వు ఎలా ఊపిరిదిద్దుకున్నావు అనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ భూమిలో ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆహారం ద్వారా, నీ తల్లి తినడం ద్వారా, నీ తల్లిలోకి ప్రవేశించి నీ తల్లి ద్వారా తన గర్భంలో ఉన్నటువంటి నీకు అవి సంక్రమిస్తూ వచ్చాయి. అంటే నీ శరీరం ఎలా డెవలప్ అయిందనంటే భూమిలో ఉన్నటువంటి మూలకాల ద్వారా డెవలప్ అయింది. నీ తల్లి గర్భంలో నీ యొక్క పిండము, ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అనంటే ఈ భూమిలో ఉన్నటువంటి పదార్థాల చేతనే. అంటే ఒక రకంగా పుట్టడం అనేది కూడా ఒక పునరుద్ధానం లాంటిది. జన్మించడం, ఒక బిడ్డ జన్మించిందనంటే భూమి నుంచి వచ్చినట్టే. ఎందుకంటే తల్లి తినే ప్రతి వస్తువు, తల్లి తినే ప్రతి ఆహారం కూడా ఎక్కడి నుంచి పెరుగుతుందంటే భూమి నుంచి పెరుగుతుంది. తల్లి యాపిల్ తింటే ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. యాపిల్ ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. యాపిల్ ఏముంటుంది? సీడ్ ఉంటుంది. ఆ ఐరన్ సీడ్ ఇప్పుడు బిడ్డలో కలదు. అలాగే తల్లి వంకాయ కూర తిన్నది, లేదంటే ఇంకేదో తిన్నది, లేదంటే మాంసం తిన్నది, ప్రోటీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా బిడ్డలోకి వస్తూ ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక జంతువు నుంచి వచ్చినాయి. జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ అది గడ్డి తింటుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ భూమిలోకి పోతుంది. సో మనం తాగే పాలు కావచ్చు, తినే మాంసం కావచ్చు, తినే కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భూమి నుంచి వస్తున్నాయి. సో ఆ భూమిలో ఉన్నటువంటి ఆ పోషకాలని ఆహారం ద్వారా తల్లి నుంచి పిండం గర్భంలోకి వెళ్ళి, అంటే భూమిలో ఉన్నటువంటివే ఇప్పుడు ఈ పిండంలోకి వస్తాం. అంటే ఈ పిండం ఎలా ఏర్పడిందంటే భూమిలో నుంచే వచ్చింది ఈ పిండం. అలాగే భక్త అంటాడు, అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భూమిలో నుంచి వచ్చావు. అంటే మొదటగా నువ్వు ఈ శరీరం భూమి మీదకి నువ్వు జన్మించినప్పుడు భూమిలో నుంచి వచ్చావు కాబట్టి భక్త అంటాడు, అప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేను యేసుక్రీస్తు నమ్ముతాను, నమ్మను, ఆ నిర్ణయం నువ్వేం తీసుకోలేప్పుడు ఫస్ట్ టైం భూమి మీదకి వచ్చేటప్పుడు. అయినా సరే దేవుడు తీసుకొచ్చాడు. భక్త అన్నాడు, అయినా సరే దేవుడు ఈ భూమిలో వచ్చి నేను లేపాడు, నీ తల్లి గర్భంలో పడేశాడు. ఇప్పుడు భక్త అంటాడు, నువ్వు పెద్దవాడు అయ్యా, తల్లి గర్భంలో నుంచి, అంటే భూమిలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చావు, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి నువ్వు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని నువ్వు విన్నావు, సువార్త నీకు వినబడిన తర్వాత మనందరం కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమనంటే యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు నా కోసం రక్తం కార్చాడు, నా పాపాలన్నింటినీ కూడా తుడిచివేశాడు అని నువ్వు నమ్మి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నావు అంటే నేను ఇప్పుడు నుంచి కూడా యేసుక్రీస్తుకి నమ్మకంగా
జీవిస్తాను, యేసుక్రీస్తు నా సొంత రక్షణగా అంగీకరిస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని నీవు బాప్తిసం తీసుకుని రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత నువ్వు చనిపోయావు అనుకుందాం. చనిపోయినప్పుడు మళ్ళా భూమిలోకి పోయావు. ఏ భూమి నుంచి వచ్చావో మళ్ళా ఆ భూమిలోకి వెళ్ళావు, కుళ్ళిపోయావు, కలిసిపోయావు. ఆమె ఇప్పుడు ప్రవక్త అంటాడు, మొదటిసారి భూమి నుంచి వచ్చావు, మళ్ళీ భూమిలోకి వెళ్ళావు. ఆమె మొదటిసారి భూమి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దేవుడు అంటే ఏంటో కూడా నీకు తెలియదు. కానీ భూమిలోకి పోయిన తర్వాత, కుళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వు లేవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు నువ్వు పునరుద్ధానం చెందిస్తాడు. అయితే ఈ పునరుద్ధానం చెందించడానికంటే ముందే నువ్వు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నావు. ఆమె నిర్ణయం తీసుకోకముందే దేవుడు నిన్ను భూమి నుంచి నీ తల్లి గర్భంలో పడేస్తే, నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్ను భూగర్భంలో ఎదురుస్తాడు దేవుడు అంటున్నాడు. అలెలుయా. నిన్ను ఎంత మాత్రం భూగర్భంలో ఉంచలేనా, ఆయన భూమి నుంచి నిన్ను ఖచ్చితంగా లేపుతాడు ఆయన. అలెలుయా. ఎందుకంటే మొదటిసారి నీ భూమి నుంచి తీసిన దేవుడికి రెండోసారి భూమిలో కుళ్ళిపోయిన తర్వాత లేకుండా చేత కదా దేవుడికి. అలెలుయా. అదే పునరుద్ధానమైనది. ఆమేన్. కాబట్టి పునరుద్ధానం అనేది సహజంగా జరిగే ప్రక్రియ, అదే కొత్తది కాదండి. ఆమేన్. ఆల్రెడీ నువ్వు భూమిలో నుంచే గర్భంలోకి వచ్చావు, అలాగే ఇప్పుడు భూమిలోకి వెళ్ళావు, మరలా దేవుడు నిన్ను లేపుతాడు. ఆమేన్. కాబట్టి నీవు పునరుద్ధానం చెందాలి అనంటే, నీవు తిరిగి జన్మించి దేవుడితో సదాకాలం జీవించాలి అనంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఏంటో నిర్ణయం అంటే, యేసే నా రక్షకుడు, యేసుకు నేను లోబడి ఉంటాను, యేసుకు నా జీవితాన్ని నేను సమర్పిస్తాను అన్నటువంటి నిర్ణయం తీసుకో. నువ్వు చనిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, నిన్ను 100 అడుగుల లోపల పాతి పెట్టినా సరే, దేవుడిని ఖచ్చితంగా లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఆ మరియా మార్తలు ఆ విధంగా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఆయన అంటాడు, ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఉంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు, అయినను ఏమంటుంది, అయినను నువ్వు ఇప్పుడు వేడుకుంటే దేవుడు నీ ఆలోచిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నువ్వు ఇప్పటికైనా సరే, చూడండి ఎంత విశ్వాసం. చనిపోయిన 4 రోజులైందమ్మా, కుళ్ళి కప్పుకోవడం ఉంది, అయినా సరే ఉంటుంది ఇప్పటికైనా సరే పర్వాలేదు. ఆమేన్. ఆయన అన్నాడు, అమ్మా నీ సహోదరుడు తిరిగి లేస్తాడు. ఆమె అవునయ్యా పునరుద్ధానం లేస్తాడు నాకు తెలుసంటే, కాదు నేనే పునరుద్ధానం నుంచి ఉన్నాయి. సో పునరుద్ధానం ఎప్పుడైనా ఎప్పుడో జరగబోతుంది కాదన్నా, అసలు ఆ పునరుద్ధానాన్ని నేను. ఆమె కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడే పునరుద్ధానం. కాబట్టి ఇప్పుడు ఉన్నాను కాబట్టి నీ సహోదరుడు పునరుద్ధానం చెందుతాడు, నీ సహోదరుడు లేస్తాడని చెప్పినప్పుడు ఆమె దాన్ని నమ్మింది. కాబట్టి యేసుక్రీస్తు ఆ రాయిని తొలగించమని చెప్పాడు, వాడు వచ్చి ఆ రాయిని తొలగించాడు. ప్రవక్త అంటాడు, ఆ రాయిని తొలగించలేడా అంటాడు. లాజరుని సమాధి నుంచి లేపగలిగిన దేవుడికి ఆ రాయిని తొలగించడం ఒక లెక్క. రాయి అంటే పోతే కదా. ఆయన అన్నాడు, ఆ రాయిని తొలగించని వాళ్ళు లేపాడు అంటాడు. వీళ్ళతో అక్షరాలు పోయి ఆ రాయిని తొలగించారు. ఆ తర్వాత ఆయన లాజరు బయటికి రా చెప్పి అన్నప్పుడు ఆయన లేచి వచ్చాడు. అని ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు నీ పట్ల ఒక కార్యం చేయాలంటే నీవు కూడా చేయాల్సిన కార్యం ఒకటి ఉంటుంది. నీవు కూడా చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన పని ఆయన చేస్తే నీ పని నువ్వు చేయాలి. అప్పుడు కూడా దేవుని కార్యము జరుగుతుంది. కాబట్టి సంగమా, మార్త ఆ విధంగా విశ్వాసం వచ్చింది, అలాగే మరి కూడా తర్వాత విశ్వాసం వచ్చింది. ఆమె కూడా ఏమంటారు, అయ్యా ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు. ఆమేన్. కాబట్టి సంగమా, ఈరోజు అలాంటి విశ్వాసాన్ని పూర్వకాలం అంటే జరిగిపోయిన కాలంలో దేవుడు నమ్మగలగాలి, జరుగుతున్న కాలంలో దేవుడు నమ్మగలగాలి, భవిష్యత్తు కాలంలో దేవుడు పనిచేయగలని నువ్వు నమ్మాలి. భవిష్యత్తు వర్తమాన కాలంలో నీవు దేవుడు అని, నీవు శక్తివంతుడు అని, నీవు ఒకే రీతిగా ఉన్నదేవుడు మన యేసుక్రీస్తు నమ్మవలసిన అవసరం ఉంది. అప్పుడు మన జీవితంలో ఆ కార్యాలను మనం చూడగలుగుతామని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి
ఆ విధంగా మన దేవుని వల్ల విశ్వాసం కలిగి ఉంటాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడని మనం నమ్ముతాం. ఆ విధంగా దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత సాంగ్ లీడర్ వచ్చి సమయం తీసుకుని పాట పాడతారు. తల వచ్చండి, ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. ప్రియ సంగమా, ఎప్పటివరకు దేవుడు మనతో మాట్లాడాడు. మార్త పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, పరిస్థితులు దౌర్యంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు చేయగలిగిపోయినట్లు కనబడుతున్నప్పటికీ యేసుక్రీస్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాగే మనం కూడా మన జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ మా యేసుక్రీస్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోకూడదని మార్త ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి సంగమా, మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినా, ఎలాంటి కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని మనం నమ్మవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మార్త ఆ విధంగా నమ్మింది, మరి ఆ విధంగా నమ్మింది కాబట్టి లాజరుని దేవుడు తిరిగి లేపడం జరిగింది. అలాగే లాజరు యొక్క మరణం వెనుక అనేక కారణాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. సంగమా, మొదటగా శిష్యుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడం కోసము, చనిపోయినా సరే, నా యొక్క సువార్త నిమిత్తం మీరు మరణించినా సరే, మీరు నాటి పెట్టబడ్డా సరే, తిరిగి నేను మిమ్మల్ని లేపుతాను అన్నటువంటి విశ్వాసాన్ని వారికి ఇవ్వడం కోసమే లాజరు రోగిగా ఉన్నప్పుడు రాలేదు, సమాధి చేయబడినప్పుడు రాలేదు. కానీ 4 రోజుల తర్వాత శవం విడిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చినట్టుగా మనం చూడగలిగాం. కాబట్టి సంగమా, ఈరోజు మనకున్నటువంటి విశ్వాసం ఏమిటంటే, నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి విశ్వసిస్తే చాలు. నీవు చనిపోయినా సరే, పాతి పెట్టబడినా సరే, యేసుక్రీస్తు నిన్ను ఖచ్చితంగా నన్ను లేపుతాడనేటువంటి విశ్వాసం మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది. కాబట్టి ఎక్కడ కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సంగమా, దేవుని యొక్క విశ్వాసం ఉంచుదాం. ఎలాంటి పరిస్థితిని అయినా సరే మార్చగల దేవుడు మన దేవుడే ఉన్నాడు. కాబట్టి నీకు వచ్చేటువంటి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా దేవుడికి తెలియకుండా రావట్లేదు. సమస్తము కూడా మన మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అలాగే ఆయన మన పట్ల ఆలోచనలు, ఉద్దేశాలు, మన పట్ల ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేసేవే తప్ప కీడు చేసేవి కాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి సంగమ ఆ విషయాలను మనం తలపోస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుని మన విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా మన విశ్వాసంతో ఉన్నాం, దేవుడు మనల్ని దీవిస్తాడు. తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. దేవా, నిజముగా అయా మార్త మరియల యొక్క విశ్వాసం చాలా గొప్పదైనది నాయన. ఇదిగో తండ్రి, సహోదరుడు చనిపోయి పాతి పెట్టబడి అయా శవం కుళ్ళిపోతున్నప్పటికీ కూడా అయా మార్త అన్నది ఆయనను ఎప్పుడైనా సరే నీవు దేవుడికి మొరపెడితే దేవుడు నీ మొర ఆలకిస్తాడని, నీ ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముతున్నాను అన్నది తండ్రి. ప్రభువా, అటువంటి విశ్వాసాన్ని మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా పరిస్థితులు చేదాటిపోయినా ప్రభువా, అయా నా తండ్రి విశ్వాసం సడలకుండా మా యొక్క విశ్వాసాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. పేతురుతో అన్నావు, పేతురు నీ విశ్వాసం చెడిపోకూడదని ప్రార్థించానని అన్నావు తండ్రి. కనుకనే పేతురు యొక్క విశ్వాసం చెదిరిపోలేదు ఆయన. నీ యేసు ఎవరున్నాడో తెలియదని ముమ్మారు అబద్ధపడినప్పటికీ అయ్యా తన యొక్క విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు నాయన. తను తప్పు చేశాడని బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ అయ్యా మీ పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రభువా. ఎందుకంటే పేతురు యొక్క విశ్వాసాన్ని నువ్వు కాపాడమని నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు. దేవుడు ఈ ప్రార్థన ఆలకించి పేతురు యొక్క విశ్వాసాన్ని కాపాడినట్లుగా అయ్యా మా విశ్వాసాన్ని కూడా తుద వరకు, చివరి వరకు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మాకు విశ్వాసాన్ని ఇచ్చేది నీవే ఉన్నావు తండ్రి.
విశ్వాసాన్ని ఓ ప్రభువా ప్రారంభించి కొనసాగించి ముగించేది నీవే ప్రభువా. విశ్వాసం అనేది ఒక బహుమతిని, గిఫ్ట్ అని దేవుని వాక్యంలో రాయబడింది. అది మాత్రమే సంపాదించుకునేది కాదు నాయన, నీవు ఇస్తేనే మాకు వస్తుంది నాయన. కాబట్టి ఆ విశ్వాసం మాకు దయచేయండి తండ్రి. స్థిరమైనటువంటి విశ్వాసము, అచంచలమైనటువంటి విశ్వాసం మాకు దయచేయండి నాయన. అలాగే ఈ పక్షిరాజు కాలంలో మేము జీవిస్తూ ఉండగా పునరుత్థానము చెందడానికి కావాల్సిన విశ్వాసమును, అలాగే నాయన ఉన్న ఫలంగా మా శరీరం మార్పు చెంది ఎత్తబడే విశ్వాసం మాకు దయచేయండి ఆ విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ఈ గడియ వర్తమానాన్ని మేము ధ్యానించడానికి ప్రతి దినము కూడా దాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించి మేము మా శరీరాలతో మార్పు చెందే విశ్వాసం పొందుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలను ఆయన దీవించండి. ఇప్పటి వరకు ఈ వాక్యం విన్నారు తండ్రి. అతని విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరు కట్టండి, నూరెంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలు నాయన మీరు భద్రపరచండి ప్రభువా. విన్న వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి. అలాగే వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మా గృహాల్లో, మా కుటుంబాల్లో ఎవరైతే ఆయన మారు మనసు లేకుండా ఉన్నారో వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎవరైతే నాయన రోగాలతో బాధపడుతున్నారో వారికి నాయన కలువరి స్థితిలో మీరు పొందిన దెబ్బల చేత ఇచ్చినటువంటి ఆ స్వస్థతను వారు పొందుకునేలాగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన సంఘంలో తండ్రి ఎవరైతే చింతపల్లి గ్రామంలో ఆయన మీరు ముందుగా చూస్తున్నారో, జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా మీరు ఎవరైతే నాయన జీవగ్రంథంలో రాసి ఉన్నారు వారి పేర్లు, వారిని మీరు ఆకర్షించండి నాయన. ఎందుకంటే మీరు ఆకర్షిస్తేనే ఒకటి మీదకు రాగలుగుతారు. అలాగే సహాయం చేయండి, కృప చూపించండి. మీ బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అంతే మాట్లాడేసి